వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వర్గాల గొడవతో మల్కాజ్గిరి పాలిటిక్స్ హీటెక్కాయి. నిన్న బోనాల చెక్కుల పంపిణీలో చెలరేగిన వివాదం పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. కాంగ్రెస్ నేతల దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఐసిటు మల్కాజ్గిరి పాలిటిక్స్ హీట్ అందుకున్నాయి. బోనాల చెక్కుల పంపిణీ వ్యవహారంతో ఒక్కసారిగా ఇటు మర్రి రాజశేఖర రెడ్డి వర్సెస్ మైనంపల్లి అనుచరుల మధ్య వివాదం తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి. సో నిన్న జరిగినటువంటి బోనాల చెక్కుల పంపిణీ ఘటనలో బీఆర్ఎస్ నేతలను ఇటు కాంగ్రెస్ నేతలు దాడి దిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు మల్కాజ్గిరిలో గడిచిన 24 గంటలుగా హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు ఆందోళన కూడా పిలిపించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలను కూడా ఏదైతే ఇటు పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనం ఏదైతే మర్రి రాజశేఖర రెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గర ఉన్నాం. సో ఏమేం స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే మొత్తం వివాదం నేపథ్యంలో మొత్తం కూడా ఇటు మల్కాజ్గిరి అంతా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం అంత పాటు మాట్లాడడానికి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మర్రి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడదాం. దీనికి సంబంధించి వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. చెప్పండి, నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ అంతా చూసాము. సో మీకు సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు, దాంతోపాటు మాజీ కార్పొరేటర్ల నేతల మీద కూడా దాడికి దిగినటువంటి పరిస్థితి. సో దాంతోపాటు నిన్న సాయంత్రం కూడా మైనంపల్లి అతని కుమారుడు కూడా వచ్చేసి మల్కాజ్గిరి చౌరస్తాలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగినటువంటి సిచ్యువేషన్. సో ఏం చెప్తారు ఇదంతా? ఇది ఒక ఏమైన చర్య అండి. ఎందుకంటే చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చే చెక్కులని దగ్గరనే రభస చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక మహిళా కార్పొరేటర్లకు కూడా ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఏం చెప్పాలో నాకు అర్థం అవట్లేదు. అక్కడ బీర్ల ఐలయ్య గారు ఎవరైతే చీఫ్ విప్ అతను కూడా అంటున్నాడు, అరే దయచేసి వాళ్ళ కార్పొరేటర్లు ఇవ్వండి అంటే కూడా అక్కడ లోకల్గా ఉన్న కాంగ్రెస్ నాయకులు వినకపోవడం చాలా విడ్డూరం. అది కూడా తర్వాత మా మీద దాడికి దిగడం. ఇవాళ మా ఒక కార్పొరేటర్ భర్త పైన దాడి తీయడము, ఇవాళ మహిళా కార్పొరేటర్ మా సబితక్క అని చూడకుండా ఆమె చేయిని విడిచిపట్టుకోవడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు సిపి ఆఫీస్ పోయి సిపి ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేయాలనుకుంటాం. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా, ఒక సీనియర్ నాయకుడు అయినా ఏదో ఒక గల్లీలో వచ్చినట్టు నువ్వు కొట్లాడతావా నేను కొట్లాడతావా అని రావడం కూడా నిజంగా ఒక ఇంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ ఉండాలా. మనం ఒక దగ్గరికి పోవాలి, ఒకరు మాట్లాడినంత మాత్రాన మనం టెంప్ట్ అయి పోవాల్సిన అవసరం లేదు. అటువంటిది ఎందుకంటే భావోద్వేగాలను రెచ్చగొడితే వచ్చేది ఏం లేదు. ఇవాళ భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇలా ఒకరి మీద ఒకరిని విడిచిపెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది చాలా ఇది ఒక పరిణితి చెందిన నాయకులు చేసే లక్షణం కాదు అని నేను భావిస్తున్నాను. టార్గెట్ ప్రకారమే ఏదైతే ఈ వివాదం అంతా జరిగిందంటూ కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు మల్కాజ్గిరిలో మాత్రం పూర్తిగా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. బోనాల చెక్కుల పంపిణీలో జరిగినటువంటి ఈ గొడవ కాస్త ఏదైతే మైనంపల్లి వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మధ్య వివాదం అయితే ముదిరినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ యూబెన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.